ఎవరి హయాంలో ఆత్మకూరు డెవలప్ జరిగిందో చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు. హై లెవెల్ కేనల్ పనులు ఆలస్యం కావటానికి భారీగా కమిషన్లకి కకృతి పడటమే కారణమని అన్నారు. ఆనం ఆత్మకూరు నుండి పోటీ చేస్తాడు అంటే ఆత్మకూరు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని విక్రమ్ రెడ్డి అన్నారు. పచ్చగా ఉండే గ్రామాల్లో కక్షలు గొడవలు పెట్టడానికి ఆనం వస్తున్నాడని విక్రమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం మంత్రిగా ఉన్న టైంలో ప్రజలను వర్గాలుగా విభజించి గొడవలు పెట్టారన్నారు. 20,000 ఎకరాలను తారుమారు చేసి ప్రజల్లో విభేదాలు సృష్టించిన ఘనత ఆనంకే దక్కుతుందన్నారు. రామనారాయణ రెడ్డికి ఆత్మకూరులో పోటీ చేయడం ఇష్టం లేదని, నెల్లూరులో గాని వెంకటగిరిలో గాని పోటీ చేయాలని మాత్రమే ఆశ ఉందని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకు కేవలం ఇష్టం లేకున్నా ఆత్మకూరులో ఆనం పోటీ చేస్తున్నారన్నారు. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నందునని ఇప్పుడు ఆనం ఆత్మకూరు ఇన్ఛార్జిగా ఉన్నావు కదా, అప్పుడు ఏమైనా నిద్రపోతున్నారా అని మేకపాటి ప్రశ్నించారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నీవు ఆత్మకూరుని గాలికి వదిలేశావు, మర్చిపోయావా అన్నారు. నీవు మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరుకి ఏమైనా అభివృద్ధి చేశావు అంటే 20,000 ఎకరాల భూమిని తారుమారు చేయడం, దొంగ కేసులు పెట్టడం మాత్రమే అన్నారు. వెంకటగిరిలో పోటీ చేయాలో, నెల్లూరులో పోటీ చేయాలో, ఆత్మకూరులో పోటీ చేయాలో నీకే తెలియాలి అని అయోమయంలో ఉన్నావు అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సొంత డబ్బులు సైతం వెచ్చించి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల విమర్శలు తీవ్రతరం చేశారు. ఏడీఎఫ్ అనే సంస్థ నెలకొల్పి ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేకపాటి విక్రమ్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే 10 సంవత్సరాల నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, కనీసం అంత మట్టి కూడా వేయలేదని, నేనేసిన రోడ్లు తప్ప, నేను కట్టిన భవనాలు తప్ప, నేను కట్టిన హాస్పిటల్ తప్ప, నేను చేసిన అభివృద్ధి తప్ప మేకపాటి కుటుంబం ఏమి చేసిందని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల కాలంలో విమర్శ. దీనిపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మీరు సొంత నిధులు సైతం వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే తొలి స్థానం కూడా ఆత్మకూరు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అలాంటి మీ పైన ఇటీవల కాలంలో ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి అనేది జరగలేదు, దీనిపైన మీరేమంటారు? పాపం ఆయన ఆనం గారు ఇప్పుడు క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ మీరు కొన్ని వాస్తవాలు చూస్తే 2009 నుంచి 2014 దాకా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2 మంత్రులుగా కూడా చేశారు. దాని తర్వాత 2015 నుంచి 19 దాకా, అంటే 14 నుంచి 19 దాకా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండింది. ఫస్ట్ నేను అనుకోవడం 1 సంవత్సరం కన్నబాబు గారు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత 19 దాకా లేకపోతే 18 దాకా ఆనం గారు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఆత్మకూరుకున్నారు. అంటే ఆయన హయాంలో ఆత్మకూరు దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఎమ్మెల్యే గౌతమ్ అయ్యున్నా కానీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఆనం గారు ఉన్నారు కాబట్టి మీ అందరికి తెలుసు. ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉంటే మొత్తం పవర్స్ కానీ అధికారం అంతా వాళ్ళకి ఇనేతట్టే ఉంటుంది, కానీ ఇంకెవరికి డిసిషన్ ఏం తీసుకున్నా కానీ ఆనం గారు తీసుకున్నారు. మీకు గుర్తు చేస్తే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఓపెనింగ్, చిన్న చిన్న ప్రాజెక్టుల ఓపెనింగ్కి ఆ స్టోన్ లేయింగ్ ఉంటుంది కదా, ఆ స్టోన్ లేయింగ్లో ఆయన పేరు వేయించుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కానీ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు వేయించుకున్నాడు అనమాట. ప్రోటోకాల్ ప్రకారం అది కూడా వేయకూడదు. అంటే ఆయన ఆలోచన ఏంటంటే, నేను కదా ఇక్కడ పరిపాలించేది, నా పేరు ఉండాలి కదా, నేను ఎమ్మెల్యేగా గెలవకపోయినా కానీ ఉండాలని చెప్పేసి ఆయన అందరు ప్రజలకు తెలియపరుస్తుంది. అంటే దాదాపు 10 సంవత్సరాలు. అందుకు ఆయనకి ఇంకా గుర్తు రాలేదనుకుంటాను, లేకపోతే మర్చిపోయారేమో, నాకు ఇంకా క్లియర్గా లేదు. 10 సంవత్సరాలు ఆత్మకూరుని చెలాయించిందంతా వాళ్ళు. ఆ 10 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా ఉంటే ఇంక ఎవరిది బాధ్యత? ఆయన తప్ప ఇంకెవరిది అవుతుంది? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలకు వస్తాం. ఈ 5 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు దాదాపు 2 సంవత్సరాలు కరోనా కూడా వచ్చింది. అంటే మిగిలింది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో 93 సచివాలయ లొకేషన్స్లో సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్ర కానీ, లేకపోతే విలేజ్ క్లినిక్ కానీ, లేక మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ కానీ, ఇట్లాంటి బిల్డింగ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్, ఒక గ్రామానికి అవసరం ప్రజలకు సేవలు అందించే బిల్డింగ్స్ కట్టడం జరిగింది. 93 లొకేషన్స్. అంటే మీరు అందరూ చూసుకుంటే ఒక్కొక్క బిల్డింగ్లో దాదాపు 2000 to 2500 స్క్వేర్ ఫీట్.
ఇంత పెద్ద ఎత్తున ఒక గ్రామంలో కట్టి ప్రతి గ్రామంలో ఒక 12 ఆఫీసర్స్ పెట్టి ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రజలకు అందే సేవలన్నీ గ్రామంలోనే జరిగేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇది ఇరిగేషన్లో సంగం బ్యారేజ్ పూర్తి చేశారు. ఎప్పటి నుంచో 2010 నుంచి మొదలుపెట్టిన ప్రాజెక్టు మన సీఎం గారి దృష్టి పెట్టి కంప్లీట్ చేస్తూ మళ్ళీ దానికి గౌతమ్ పేరు పెడుతూ ఇక్కడ దాదాపు సంగం ఏరియాకంతా ఇది పెద్ద ఇరిగేషన్ ఫెసిలిటీగా తయారై ఉంది. హై లెవెల్ కెనాల్ వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు. ఆ 10 సంవత్సరాల్లో అన్నీ గోల్మాల్ చేసి అసలైన జరగాల్సిన ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్లో గోల్మాల్ చేసేసి రికార్డ్స్ అంతా తారుమారు చేసేసి దాన్ని బస్టు పట్టించున్నారు. ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో ఆ ఫస్ట్ ఫేజ్ ఏది మొదలు పెట్టారో దాన్ని ఇప్పుడు సరిదిద్దాం. మొత్తం రికార్డ్స్ అంతా సరిదిద్ది ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి రికార్డ్స్ అంతా ఒక షేప్కి తీసుకొచ్చేసి రీహాబిలిటేషన్ అవార్డ్స్ కూడా ఇచ్చేసి మిగతా సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభించాం. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్లో చేస్తామని చెప్పేసి సీఎం గారు కూడా మాటిచ్చారు. అది తప్పకుండా ఈసారి చేస్తాం. విలేజ్ డెవలప్మెంట్కి ఇది ఇయే కాకుండా విలేజ్ డెవలప్మెంట్కి దాదాపు 60 crores నిధులు తీసుకొచ్చాం. అంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇన్నింటికి ఈ 2 సంవత్సరాల్లో. దాని ముందు గౌతమ్ అన్న హయాంలో ఒక 50 కోట్లు అంటే దాదాపు 110 crores ఓన్లీ రోడ్స్ డ్రైన్స్కి తీసుకొచ్చాం. మళ్ళీ ఈ ఇంపార్టెంట్ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, దాని తర్వాత హాస్పిటల్స్, పిహెచ్సి సెంటర్స్, వీటిలన్నిటికీ దాదాపు మళ్ళీ ఒక 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ప్రభుత్వం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మన సీఎం గారు చెప్పినట్టు అమ్మఒడి కానీ స్కీములు, పెన్షన్ కానీ వేరే స్కీములు పెట్టారు. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 1400 కోట్లు. అంటే ఆత్మకూరుకి ఈ 5 సంవత్సరాల్లోనే 1600 నుంచి 1700 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించి పంపించింది. సెల్ఫ్ డెవలప్మెంట్ కాదు, విలేజ్ డెవలప్మెంట్ కాదు, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇవన్నీ చేసిన తర్వాత ఆయన 10 సంవత్సరాల్లో ఏం చేశాడో ఒకసారి లెక్క పెట్టుకోండి. ఆయన 10 సంవత్సరాల్లో లెక్క పెడితే ఒక హాస్పిటల్ ప్రారంభించారు. ఆత్మకూరు మున్సిపాలిటీకి ఒక 60 crores ఎంతో రోడ్స్ తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అందుకు ఆ 10 సంవత్సరాలకి ఈ 10 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే ఆయన చేసింది 10% కూడా లేదు. మంత్రిగా ఉంటూ ఆయన గొప్ప క్యారెక్టర్ కూడా ఏంటంటే 2014లో మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు ఆయనకు ఒక గొప్ప ఏమంటారు మెడల్ ఇవ్వాలి. సింగిల్ మినిస్టర్ ఆంధ్ర డివైడ్ అవుతుంటే ఒక్క ప్రొటెస్ట్ చేయకుండా, మంత్రి పదవికి రిజైన్ చేయకుండా అది స్టేట్ డివిజన్కి ఒప్పుకున్నట్టు చేశారు. అది ఆయన గొప్పతనం. అయితే ఈ ఏడిఎఫ్ అనే సంస్థ పెట్టి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండి ఇతర స్టేట్లో కానీ దేశాల్లో కానీ స్థిరపడి ఉన్న దగ్గర డబ్బులు వసూలు చేసి ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి కూడా వసూలు చేయలేకపోయాడు ఎమ్మెల్యే అంటున్నాడు రామనారాయణ. నేను ఇప్పుడే లెక్కించాను కదండి మీకు అందరికీ. ఆయనకి ఆ పూర్తిగా అవగాహన ఉందనుకుంటాను, లేకపోతే అపోజిషన్ క్యాండిడేట్ కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. మొత్తం భారతదేశంలో చూసుకుంటే సంవత్సరానికి హై నెట్వర్త్ ఇండివిజువల్ కానీ, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, లేకపోతే ఇండివిజువల్ డోనర్స్ అనేది దాదాపు ఇండియాలో సంవత్సరానికి 1,00,000 కోట్లు డొనేషన్లు జరుగుతాయి. 1,00,000 కోట్లు వేరే స్కీమ్స్కి, ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వచ్చు, విలేజ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, స్కూల్స్ ఎడ్యుకేషన్ మీద అవ్వచ్చు, అగ్రికల్చర్ మీద అవ్వచ్చు. రకరకాల కంపెనీలు వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా దానికి డొనేషన్స్ ఇస్తా పోతూ ఉంటారు. లైక్ బయట వాళ్ళు అయితే గేట్స్ ఫౌండేషన్. సో మేము వచ్చినప్పుడు ఒకటి గమనించాం, చాలామంది వాళ్ళ ఊర్లకి మంచి చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక వ్యవస్థ దొరకలేదు. ఆ వ్యవస్థ ఏంటంటే ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ ఆ రూపాయి కరెక్ట్గా అవుతుందా లేదా, ఆ కరెక్ట్ చేరుతుందా లేదా అని చెప్పేసి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉండేసరికి అప్పుడు మనం ఏడిఎఫ్ అనే వ్యవస్థ కూడా పెట్టి ఈ 2 కారణాల వల్ల, ఒకటి వచ్చి ఓవరాల్ ఆత్మకూరుని డెవలప్ ఏ విధంగా చేయాలంటే కొంచెం ఎక్స్పర్ట్స్గా ఒక సిటిజన్స్ ఫోరం ఉండాలని చెప్పి తయారు చేశాం. ఆ సిటిజన్స్ ఫోరము కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ చేసి మనం మొత్తం ఆత్మకూరుని వచ్చే 25 సంవత్సరాలు ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి ఓనర్షిప్ ఇస్తే అప్పుడు డౌన్ టు టాప్ ప్లానింగ్ ఉంటుంది.
రెండోది వచ్చి ఆ ఏడిఎఫ్ ద్వారా ఎవరన్నా ఐడెంటిఫై చేస్తాం ఒక గ్రామంలో, ఈ గ్రామంలో ఈ కొన్ని అవసరాలు ఉన్నాయి, డొనేషన్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ చేస్తాం. అంటే మా బాధ్యత ఏంటంటే ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి కనెక్షన్ చేసేసి, ఇప్పుడు మనం కమ్యూనిటీ హాల్ అన్నారు, ఒక కమ్యూనిటీ హాల్ ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే ఆ గ్రామం నుంచి బయట ఉండేవాళ్ళు ఉంటారు యూఎస్లో, మేము ఒక డిజైన్ తయారు చేసి డ్రాయింగ్స్ తయారు చేసేసి ఎస్టిమేట్స్ తయారు చేసేసి వాళ్ళు చూపిస్తారు, ఇదిగో ఈ కమ్యూనిటీ హాల్ వల్ల ఒక 300 మంది రోజుకి చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు, పిల్లలు చదువుకొని ఉండొచ్చు, లేకపోతే మన డ్వాక్రా వాళ్ళకి ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఉండొచ్చు. ఆ కమ్యూనిటీ ఏమన్నా కానీ కొంచెం బిల్డప్ అవ్వాలంటే ఒక కామన్ స్పేస్, ఒక ఆలయం కాకుండా ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే కూడా చాలా ముఖ్యమని తెలుస్తుంది. ఇది ప్రభుత్వమే చేయబడలేదు, ఇట్లాంటి ఫెసిలిటీస్ని ప్రైవేట్ వాళ్ళు కూడా డొనేట్ చేసుకోవచ్చు. అది 6 లక్షల నుంచి 8 లక్షల్లో అయిపోతుంది. కాబట్టి ఇప్పటికే దాదాపు 3 కమ్యూనిటీ హాల్స్కి డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ప్రతి గ్రామంలో సింపుల్ కమ్యూనిటీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అది బయట వాళ్ళ చేత కూడా కొంచెం నిధులు పెట్టిస్తున్నాం. అది వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటాను, లేకపోతే అర్థమై ఉంటే కొంచెం ఆపోజిషన్ ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు తప్ప నేను అనుకోవడం ఈ కాన్సెప్ట్ అంటే వాళ్ళు ఎక్కువ జన్మభూమి కమిటీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్ల మీద ఒక బ్రిడ్జి కట్టలేకపోయారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్ తీసుకొస్తే కనీసం భూసేకరణ చేయలేకపోయారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు హాస్పిటల్ కట్టిస్తే చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించలేకపోయాడు విక్రమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు అని చెప్పి విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. నేను ఇప్పుడే చెప్పాను కదండి మీ అందరికీ, 10 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నది 2014లో, దాని తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు 5 సంవత్సరాలు. ఆయనే ఆన్సర్ చేయాలి మీ క్వశ్చన్కి, ఏం చేసినాడు 5 సంవత్సరాలు ఆత్మకూరుకి. ఆయన మొదలుపెట్టి 5 సంవత్సరాలు ఆయనే చేశాడు కదా, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. 5 సంవత్సరాల్లో మీరే యాక్చువల్గా ఆ క్వశ్చన్ ఆయనే ఆన్సర్ చేయాలి, నువ్వు ఎందుకు చేయలేదు ఇవన్నీ అని చెప్పేసి మీరే అడగాలి. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీలకు వలసలు ఉంటాయి చూడండి అని చెప్పి ఇటీవల మీడియా అందరితో ఉన్నారు. దానిపైన అంటే ఆయన ఆపోజిషన్గా ఉన్నాడు కాబట్టి అనాలి, ఆయన కూడా ఏం కోరుకుంటారు అక్కడి నుంచి. ఎందుకంటే ఇప్పుడు అందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి దాదాపు ఆ పార్టీ 2019 తర్వాత క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈయన కూడా 1 సంవత్సరం నుంచి వస్తాను రాను అని చెప్పేసి క్యాడ్ని డిమోరలైజ్ చేశారు. కాబట్టి ఒక నెల ముందర ఆ వెంకటగిరి పోయి నేను ఇక్కడి నుంచి నిలబడుతున్నానని చెప్పి ప్రకటించి ఇక్కడ క్యాడర్ని డిమోబిలైజ్ చేసి ఏ పార్టీలో ఉంటాడో తెలీదు, ఏ కాన్స్టిట్యూన్సీ నిలబడతాడో తెలీదు. ప్రజలకి అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అసలు ఏ పార్టీలో ఉంటారు, దేనికోసం పోట్లాడుతున్నారు, ఏ కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఒకటి కూడా స్టాండర్డ్ లేదే. లేకపోతే మన సంగతి చూసుకుంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతం డెవలప్మెంట్ కోసం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ నవోదయ స్కూల్కి దాదాపు 30 ఎకరాలు ఇవ్వడం జరిగింది, డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం జరిగింది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ని రీసెంట్గా దాదాపు 250 కోట్ల ఆస్తి ప్రభుత్వంకి ఇచ్చి, ప్రభుత్వంకి ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా ఇప్పుడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ ప్రాంతానికి అది చాలా ముఖ్యం అని చెప్పేసి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు గౌతమ్. అంటే అయ్యే కాకుండా ఈ మొత్తం ఏరియాకి ఎక్కడైనా కానీ మా కుటుంబం నుంచి కూడా ఎంత వీలవుతుందో ఏమైనా డెవలప్మెంట్కి కానీ చేసి మీరందరూ కొంచెం లెక్కేసుకుంటే దాదాపు 500 కోట్లు ఈ ప్రాంతానికి మనం దానం చేసేచ్చు. ఆయన ఉన్నాడు కదా, ఈ 40 సంవత్సరాల నుంచి ఆయన కూడా వాళ్ళ కుటుంబం కానీ ఏదో రకంగా పక్కపక్కన ఉన్నాడు కదా, ఆయన ఈ ప్రాంతానికి ఏం చేశాడని లెక్కలు తీయమని చెప్పు. ఆయన సొంతంగా ఏం చేయగలిగాడు ఈ ఏరియాకి అనేది ఆయన కూడా లెక్కలు తీయమని. ఒక్కటి ఆయన ఉన్నప్పుడు ఒకటే గొప్పతనం ఏంటంటే మొత్తం కక్ష రాజకీయం, పోలీస్ కేసులు పెట్టడం, పొలాలు కబ్జా చేయడం, ఒకరి మీద ఒకరు పెట్టడం, ఒక గ్రామంలో ఒక పొలం తీసి ఇంకో వారికి ఇవ్వడం. ఈ 1 సంవత్సరంలోనే మేము వచ్చిన తర్వాత ఈ ఆత్మకూరులో 80,000 ఎకరాలు పొలం క్లియర్ చేస్తూ ప్రజల చేతిలో పెట్టడం జరిగింది. ఎక్కువ విభేదాలు ఎందుకు వచ్చినాయంటే ఈయన మినిస్టర్గా ఉన్నప్పుడు రెవెన్యూ దాంట్లో గందరగోళం చేసేసి కొన్ని వర్గాలు క్రియేట్ చేసి ఆ వర్గానికి ఈ వర్గం పొలాలు రాయడం గందరగోళం చేసేసారు. అది ఇప్పుడు దాదాపు ఈ 1 సంవత్సరం నుంచి కలెక్టర్ గారితో కూర్చొని 80,000 ఎకరాలు మళ్ళీ క్లియర్ చేశాం. మా దాంతో ఇప్పుడు 60% విభేదాలు చాలా వరకు క్లియర్ అయింది.
ఇంకా 40% ఇంకా మిగిలి ఉంది, అది తప్పకుండా చేస్తాం. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇట్లాంటి మనిషి వస్తే మళ్ళీ వర్గాలు వస్తాయి. ఆయన మళ్ళీ ఇక్కడ ఉండే మనిషి ఏం కాదు. ఆయన కోరుకునేది ఏంది, నెల్లూరులో ఉంటానని చెప్పేసి, లేకపోతే వెంకటగిరి పోతానని. ఆ విధంగా చెప్తూ ఈరోజు ఏంటంటే ఒత్తిడి వచ్చింది కొంచెం. దాని తర్వాత కొన్ని మంది ఆయుధాలు ఇచ్చారంట. ఆ ఆయుధాలు ఇచ్చారు కాబట్టి కొంచెం ఇటు వచ్చినాడు అంతే తప్ప ఈ ప్రజల మీద ప్రేమ లేదు, ఈ ప్రాంతాన్ని కొంచెం డెవలప్ చేయాలని లేదు. ఆయన చెప్పిన 2 కార్యక్రమాలు ఏమున్నాయో, ఒకటి వచ్చి హై లెవెల్ కెనాల్, అది మొదలుపెట్టింది నాన్నగారు. పేరు ఆయన పెట్టాడు కాబట్టి ఆయన కబ్జా చేసుకోవాలనుకుంటున్నారు, కానీ అది కమిషన్ కొట్టడానికి ఇంకేం లేదు. దాని తర్వాత నడిగుట్టి రైల్వే లైన్, నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పోట్లాడి తీసుకొచ్చారు. వీళ్ళ వల్ల 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత దాని ఒక షేప్ కూడా తీసుకెళ్ళకపోయినారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఒత్తిడి మేము తీసుకోబోతున్నాం. ఆయన వల్ల ఈ ప్రాంతంలో ఏం కాదు, ఊరినే షో మాస్టర్ తప్ప ఇంకేం లేదు. ఈ ప్రాంతం మీద ఎట్లాంటి ప్రజల మీద మాత్రం ప్రేమే లేదు ఆయనకి. ఆత్మకూరు అభివృద్ధిపై చర్చకి నేను సిద్ధము అనే ఆనవం అంటే మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైనా సిద్ధమే. రమ్మని చెప్పండి. సిద్ధమే. ఎప్పుడు మా సిద్ధం, మా వర్డ్ అండి. మేము ఎప్పుడు సిద్ధం, ఎప్పుడు చెప్పున్నావుగా. ఆ వర్డ్ మేము పెట్టాము, దేనికైనా మేము సిద్ధం అని చెప్పేసి. చర్చకి సిద్ధం తప్పకుండా. అదేవిధంగా ఓపెన్ డిబేట్ పెట్టండి ఎక్కడైనా కానీ. ఆత్మకూరు గురించి జరిగిన పరిణామాలు, జరగబోయేదానికి కూడా ఏం చేస్తున్నారనేది ఆత్మకూరు కూడా చెప్పమని చెప్పండి. దానికి కూడా సిద్ధం. అదేవిధంగా ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బలంగా ఆత్మకూరుకి నేను వస్తున్నాను, విక్రమ్ రెడ్డిని ఢీకుట్టి గెలుస్తానని చెప్పి ప్రతి చోట ఆమె కామెంట్ చేస్తున్నారు. దానిపైన ఆయన చెప్పాలి కదండి. ఇప్పుడు ఎవరైనా నిలబడితే నేను గెలుపుకొని చేయాలని చెప్తాడు కదా. ఎవరైనా నిలుచుకొని నేను ఓడిపోతానని ఎవరు చెప్తారు చెప్పండి. ఆయన అంత మాత్రం చెప్పాలి కదా. ఎవరైనా క్యాడర్ నిలవాలన్నా కానీ ఏదో ఒక ఆ విధంగా మాటలు చెప్తే వస్తారు. కానీ వాళ్ళు జాయింట్ వెంచర్, చాలా బలమైన జాయింట్ వెంచర్ అంటున్నారు. ఆ జాయింట్ వెంచర్ ఎందుకు అవసరం? ఇప్పుడు మీకు ప్రజలు ఇంకా అంత ఈ ప్రభుత్వంలో నష్టపోయి ఉంటే, లేకపోయినా అస్సలు అభివృద్ధి జరగకుండా ఉంటే మీరు చాలా ఈజీగా వెళ్ళిపోవాలి కదా. ఫస్ట్ మీరు సింగిల్గా వచ్చి ఉండొచ్చు కదా. సరే, మీకు కొంచెం గ్లామర్ కూడా అవసరం ఉండింది, ఆ గ్లామర్ని కూడా వేసుకున్నారు. అయినా నడవలేదు. మళ్ళీ ఒక పిక్చర్ స్టార్ట్ చేశారు, యువగలం అని చెప్పి సినిమా. ఆ సినిమా రోజు టీవీలో గ్రాఫిక్స్ చూపించుకుంటే ట్రై చేస్తారు, సగంలోనే ఆపేసారు. ఎందుకంటే ఎంతసేపు చూపిస్తారు గ్రాఫిక్స్, అది దానికి మ్యాచ్ కావట్లేదు. ఇంకా అది వదిలేశారు. దాని తర్వాత ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది సూపర్ హిట్ సినిమా, ఇది సూపర్ హిట్ సినిమా. ఇది సినిమా కాదు బాబు, ఇది రాజకీయ, మన స్టేట్ ఎలక్షన్స్ ఇది. అంటే అది ఆ విధంగా యాక్టర్లు పెట్టుకుంటే నడిచిపోతుంది అనుకుంటా ఉన్నారు. మళ్ళీ అది కూడా వర్కౌట్ కాలేదు కాబట్టి మళ్ళీ బీజేపీ దగ్గర పోయారు. ఎందుకంటే అక్కడ కొంచెం ఇన్సూరెన్స్ పాలసీ, ఇక్కడ ఓడిపోయినా కానీ అక్కడ కొంచెం సెక్యూరిటీ ఇస్తారని చెప్పేసి ఆయన బీజేపీ దగ్గర పోయారు. పాపం వాళ్ళ టైం కలిసి రాలేదేమో, చూసుకోలేదేమో. వాళ్ళు పెట్టిన టైం కూడా మార్చి 9, 6:30కో 6:40కో అనౌన్స్ చేశారు వాళ్ళ అలయన్స్. కరెక్ట్గా అమావాస్య టైంలో అనౌన్స్ చేశారు. ఆ పరిణామం మీకు మొన్న సభలో కూడా కనపడుతుంది. అసలు మైక్ ఫెయిల్ కావడం, మనం ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడేటప్పుడు 10 నిమిషాలు మైక్ ఫెయిల్ అవుతుందంటే ఇంకా చూసుకోండి దాని ఎఫెక్ట్, అలయన్స్ టైం ఎఫెక్ట్ ఎంత ఎక్కడ దాకా కొడుతుందనేది. సో వాళ్ళు ఆల్రెడీ అర్థమైపోయింది నిన్న సభలో. ఇంత చేసినా కానీ వాళ్ళది ప్రజలు బయటికి వచ్చి వాళ్ళని సపోర్ట్ చేసే విధిలో లేరు. ఏమన్నా కానీ వాళ్ళ టీవీల్లో గ్రాఫిక్స్ చూసుకోవడం కానీ లేకపోతే న్యూస్ పేపర్లో మాట్లాడడం తప్ప వాళ్ళకి ప్రజల నుంచి స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలుగా పొత్తులు పెట్టుకున్నారు, కానీ అసలైన పొత్తు మర్చిపోయారు. ప్రజలతో పొత్తు పెట్టుకోవడం మర్చిపోయారు. అది ఇప్పుడు కనపడుతుంది వాళ్ళకి. ఆ చెప్పిన అబద్ధాలు, దాని తర్వాత చెప్పిన మేనిఫెస్టోలు ఇవన్నీ చూసి ఇప్పుడు దాకా ఫస్ట్ చీఫ్ మినిస్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోకి ఒక న్యాయం అనేది తీసుకొచ్చేసి దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. మేనిఫెస్టో డాక్యుమెంట్ అంటే అర్థం ఏంది అనేది ఇప్పుడు దానికి ప్రజలు గమనించారు. ఒక నాయకుడు ఒక మాట చెప్తే ఏ విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి, అందుకు ఆ పొత్తు అనేది వాళ్ళు అనుకుంటున్నారు బలం. యాక్చువల్గా బలం ఏంటంటే ప్రజలు అది ఎప్పుడు నేర్చుకుంటారో వాళ్ళకే మంచిది. మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అనుచరులంతా ఇటు లేఅవుట్ల కమిషన్లు తీసుకోవటము, సబ్ కాంట్రాక్టులు చేయటము, ఇటు సిల్కాన్ వ్యాపారంలో వాళ్ళ హస్తం ఉందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఆరోపణ చేశారు. నేను వాళ్ళకి మీ ద్వారా చెప్తాను. నేను అనుకోవడం వాళ్ళు చెప్పిన కార్యక్రమాలంతా వేరే వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప
ఏ గ్రామంలో పోయినా కానీ ఏ పట్టణంలో పోయినా కానీ మేకపాటి పేరు తీసుకోమని చెప్పండి. ఎవరైనా మాట్లాడండి, ఒక 100 మంది ఇంటర్వ్యూ చేయండి. ఎవరైనా కానీ మా మీద ఒక మాట చెప్పి లేదు ఇట్లాంటి క్యారెక్టర్ అని చెప్పితే మేము పక్కన ఒప్పుకుంటాం. ఏడీఎఫ్ ద్వారా చెప్పుకోదగ్గ పనులు ఒకటి కూడా మంచి జరగలేదని చెప్పి పదే అంటున్నారు. ఏడీఎఫ్ ద్వారా మంచిది చెప్పుకోదగ్గ వర్క్ అది పని ఏమైనా జరిగింది? ఏడీఎఫ్ ద్వారా ఫస్ట్ వచ్చి మన ఆత్మకూరు బస్ స్టాండ్ పెట్టడం జరిగింది. దాదాపు 100 స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏడీఎఫ్ ద్వారా ఎన్నో మంది ముందుకొచ్చి మన చిన్న హెల్ప్, ఒకరు వచ్చి స్కూల్లో బెంచ్లు కూడా పెట్టడం దానికి వచ్చారు, స్కూల్లో ఇన్వర్టర్స్ పెట్టడానికి వచ్చారు, ప్రైమరీ హెల్త్ సెంటర్ డెవలప్ చేయడానికి వచ్చారు, మన ఆత్మకూరులో ఒక డిజిటల్ లైబ్రరీ పెట్టాలని వచ్చారు, ఒకరు వచ్చి మన ఆత్మకూరు జనరల్ హాస్పిటల్ని మెటర్నిటీ వార్డ్ని డెవలప్ చేసి ఒక 50 లక్షలు ఇవ్వాలని ముందుకు వచ్చారు, ఒకరు వచ్చి అనంతసాగరం పిహెచ్సి సెంటర్లో మొత్తం మనకి ఇప్పుడు వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఎవరెవరు ఏం చేశారంటే ట్రాన్స్పరెంట్గా పబ్లిక్ అంతా కనపడుతుంది. ఎవరైనా కానీ ఇప్పుడు చూసుకోవచ్చు. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం .org అని వెబ్సైట్ ఉంది. ఏమేం ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాం డెవలప్మెంట్ కోసం, ఎన్ని మంది డొనేషన్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ని స్థాపించారనేది అది కూడా చూసుకోవచ్చు. అది మొత్తం ట్రాన్స్పరెంట్ అండి. ఎవరెన్ని మాటలు ఏం చెప్పినా కానీ ఆ వెబ్సైట్ ఉంది. గ్రౌండ్ రియాలిటీ ఏముందనేది పోయి చూసుకోవచ్చు. మీరే ఉన్నారు కదా, మీరే పోయి చూడొచ్చు కదా. రేపు ఎన్నికల్లో మీకు గతంలో వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా భారీగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. మేము సీఎం గారికి ఒకటే హామీ ఇచ్చాం. ఆత్మకూరు గెలిచే స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి టాప్ 10లో ఉంటుంది అని హామీ ఇచ్చాం. ఆ హామీ ప్రకారం వేస్తాం. ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత రామనారాయణ రెడ్డి గారు మేము చర్చకు సిద్ధం, విక్రమ్ రెడ్డి గారు వస్తారని చెప్పి ప్రకటిస్తే మీరైతే సిద్ధంగా ఉన్నట్టే. మళ్ళీ చెప్తాను, ఆ వర్డ్ సిద్ధం మాది. నువ్వు ఎప్పుడు చెప్పినా కానీ టైము డేటు చెప్పు, మేము వస్తాం. ఇది పరిస్థితి. ఇటీవల కాలంలో ఆనవ రామనారాయణ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డిపై ప్రతి చోట కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు కానీ, ఇటు హాస్పిటల్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ నేను అభివృద్ధి చేశాను తప్ప విక్రమ్ రెడ్డి గారు ఏం చేయలేదు. కనీసం ఒక బ్రిడ్జి కట్టలేదు. అదేవిధంగా హాస్పిటల్ ఒక ప్రహరీ గోడ కూడా కట్టలేకపోయారు. ఇటు రైల్వే లైన్ తీసుకొస్తే దానికి భూసేకరణ కూడా చేయలేకపోయారని చెప్పి తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీనిపై ఇప్పుడు దాకా మనతో విక్రమ్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు ఈ 10 ఏళ్ల కాలంలో అక్కడ ఉండింది ఆయనే కదా, ఆయన పొరువు ఆయనే తీసుకుంటున్నాడు, ఆయన చేయలేని పనులు ఆయనే చెప్పుకుంటున్నాడు, ఇన్ఛార్జ్ కూడా ఆయనే ఉన్నాడు కదా, ఆయన చేయవలసింది మా మీద నిందలేయటం అని చెప్పి ఏంటి అంటున్నారు. అదేవిధంగా ఈ హై లెవెల్ కెనాల్ పనులకు కూడా సంబంధించి అంత ఈరోజు నత్త నడకన పని నడుస్తుందంటే కమిషన్లకి కకృతి పట్టడం వల్లే అది నత్త నడకన వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరులో ఏడీఎఫ్ ద్వారా కానీ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మా అన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటున్నారు. ఎక్కడైనా టైం చెప్పినా, ప్లే చెప్పినా నేనైనా వస్తాను, లేకపోతే ఆయనైనా రమ్మనండి, ఎక్కడైనా చర్చకు సిద్ధం అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఏదేమైనా కానీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మాత్రము ఇటు స్టూడియో ప్రత్యేకంగా చేసిన సర్వేలో కూడా ఈ ఏడీఎఫ్ ద్వారా మాత్రం మేకపాటి విక్రమ్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారని చెప్పి మనకు సర్వేలో కూడా తేలుతుంది. కానీ రామనాయుడు మాత్రం పదే విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపైన విక్రమ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక పోటీ చేస్తున్నారు కదా, ఏదో ఒక విధంగా విమర్శలు చేయాలని దాంతోనే విమర్శలు చేస్తున్నారు తప్ప అందులో ఎలాంటి పసలేదని చెప్తున్నారు. ఏదేమైనా కానీ చర్చకు మేము ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉంటాము, చర్చకు రమ్మని తేల్చుకుందామని చెప్పి మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఆనవ రామనాయుడికి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, స్టూడియో నెల్లూరు జిల్లా.